రోజు ఫోన్ చేస్తూ ఉండే సార్, రోజు మెసేజ్ చేస్తూ ఉండే సార్. వాడి బాధ తట్టుకోకుండా ఒక ట్రైనింగ్ అటెండ్ చేశాను సార్. ఈ వెస్టీజ్ ఎందుకు చేయాలో క్లారిటీ వచ్చింది సార్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేరే ఉండే, బట్ జాయిన్ అయిన తర్వాత మనకి ఒక క్లారిటీ వచ్చింది వెస్టీజ్లోకి ఎందుకు మనం జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అయ్యాము అనేసి. ఎస్ ఆర్ నో? సో నా దగ్గర 4 పాయింట్స్ ఉంది. ఆ 4 పాయింట్స్ కోసం అందరూ కూడా వెస్టీజ్లోకి జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యారు. ఆ 4 పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, మనం అందరూ కూడా ఫ్రీడమ్ కోసం వెస్టీజ్లోకి జాయిన్ అయ్యాం. సో ఫ్రీడమ్ అంటే తెలుగులో ఏమంటాము? స్వేచ్ఛ, స్వాతంత్రం అని చెప్తాం. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 జూన్ 2. కాదా? అందరూ ఇక్కడే ఉన్నారు. అయితే ఎప్పుడు వచ్చింది? ఏంటి ఆ స్వాతంత్రం? ఆర్థిక స్వాతంత్రం, సమయ స్వాతంత్రం. ఎక్కడ వర్క్ చేయాలో మనమే డిసైడ్ చేసుకోవాలి, ఎవరితో వర్క్ చేయాలో మనమే డిసైడ్ చేసుకోవాలి, ఏ ప్లేస్లో వర్క్ చేయాలో మనమే డిసైడ్ చేసుకోవాలి, ఏ టైంలో వర్క్ చేయాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. దానికోసం మనమందరం కూడా వెస్టీజ్లోకి ఈరోజు జాయిన్ అయ్యాం. ఎస్ ఆర్ నో? సెకండ్ పాయింట్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం మనం అందరూ కూడా జాయిన్ అయ్యాం. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే ఏంటి మీ ప్రకారం? అది రైట్ రాసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మీ ప్రకారం ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే ఏంటి? మనం ఉన్నా లేకపోయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే డబ్బులు. వెరీ గుడ్. నెక్స్ట్, ఎంత కావాల్సినంత మనం ఖర్చు పెట్టినా కూడా ఇంకా రావాలి, అక్షయ పాత్రలాగా. ఓ వెరీ గుడ్. నెక్స్ట్,